హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఈ స్టోరీలో ఒక సైకో కిల్లర్ ఆడపిల్లల్ని అరాచకంగా చంపేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి పెట్టుకున్న పేరే ఆపరేషన్ రావణ్. ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవడంలో సీన్ కి ట్విస్ట్లే ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్ లోనే మన సైకోని చూపిస్తారు. ఇతను పెళ్లి కాబోయే ఆడపిల్లని బంధిస్తూ ఉంటాడు. అలా ఒక అమ్మాయిని కూడా బంధించి ఆ అమ్మాయిని పెళ్లి కూతురులా చీరకట్టి రెడీ చేసి తనతో చెస్ ఆడుతూ ఉంటాడు. కాసేపటికి ఆ అమ్మాయిని ఘోరంగా చంపేసి తన చెయ్యి కూడా కట్ చేసేస్తాడు. చనిపోయిన అమ్మాయికి చీర తీసేసి తనని ఓ కవర్ లో ప్యాక్ చేసేస్తాడు. కట్ చేస్తే మన హీరో రామ్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తాడు. చాలా హై రికమెండేషన్ లో TV45 అనే న్యూస్ ఛానల్లో తను జాబ్ లో జాయిన్ అవుతాడు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్ లో చేసి ఉండడంతో HR కూడా చూసి షాక్ అవుతాడు. మరోపక్క అదే న్యూస్ ఛానల్లో ఆమని అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆ ఊర్లో ఉన్న పొలిటీషియన్ పైన అతను చేసే దుర్మార్గాలన్నీ ఎవిడెన్స్ తో పాటు కనిపెట్టి ఓ ఫైల్ రెడీ చేసి ఉంటుంది. తన దగ్గర ఎవిడెన్స్ ఉందని మన ఛానల్లో టెలికాస్ట్ చేద్దామని వాళ్ళ చీఫ్ ఎడిటర్ ని అడగ్గా వాళ్ళ చీఫ్ ఎడిటర్ CEO కి ఒక మాట చెప్పి మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి హోల్డ్ చేస్తాడు. అతను వాళ్ళ CEOతో ఆమని ఎవిడెన్స్ తో పాటు ఫైల్ కూడా రెడీ చేసింది అని CEO కి చెప్తాడు. ఆ పొలిటీషియన్ CEO కి ఫ్రెండ్ అయినా మనం అతని గురించి ఛానల్లో ఎవిడెన్స్ చూపించి చెడ్డవాడిగా ప్రూవ్ చేస్తే మనల్ని ఇంకా మన ఛానల్ ని మూసేస్తాడని వెంటనే ఈ విషయం ఆమనితో మాట్లాడాలని చెప్పి ఆమెని పిలిపిస్తాడు. నువ్వు ఈ కేసు గురించి ఇంకా మర్చిపోమని చెప్పి నీకు క్రైమ్ కేసు అలాట్ చేస్తున్నానని చెప్పి సిటీలో ఓ సైకో కిల్లర్ చాలా మంది ఆడపిల్లల్ని అమానుషంగా చంపేస్తున్నాడు. నువ్వు ఆ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయమని చెప్పి ఆ కేసు డీటెయిల్స్ తనకిచ్చి ఇంకా కొత్తగా చేరిన రామ్ ని కూడా నీ టీమ్ లోనే జాయిన్ చేస్తున్నాను, అతనికి బాగా ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చేయించుకోమని చెప్పి ఆమనికి చెప్తాడు. ఈ విషయంగా ఆమని చాలా డిసప్పాయింట్ అయి ఉంటుంది. రామ్ ఆమని డిసప్పాయింట్ అయింది చూసి ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు అని చెప్పి రామ్ ఆమనికి భరోసా ఇస్తాడు. విషయం ఏమిటంటే ఆమని ఇంకా రామ్ డిగ్రీ క్లాస్మేట్స్. రామ్ ఆమనిని ఆల్రెడీ లవ్ ప్రపోజల్ చేసుంటాడు, కానీ ఆమని ఇంకా తన డెసిషన్ చెప్పదు. అలా 3 ఏళ్లు కూడా గడిచిపోతాయి. ఆమని కోసమే రామ్ ఈ కంపెనీలో జాయిన్ అవుతాడు. కట్ చేస్తే ఆ సైకో కిల్లర్ ఒక అమ్మాయిని చంపేసి ఒక స్పాట్ లో పడేసి ఉంటాడు. ఆ స్పాట్ కి పోలీసులందరూ వచ్చి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ లో తీసుకుంటారు. అక్కడికి ACP సుగ్రీవాచారి కూడా వస్తాడు. అదే టైం కి అక్కడ ఉన్న బాడీని ఐడెంటిఫై చేయడానికి సుజాత అనే ఒక ఆవిడ కూడా వస్తుంది. ఆమె నెల రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనపడట్లేదని కంప్లైంట్ ఇచ్చిండటంతో పోలీసులు ఈమెని ఇప్పుడు పిలిచి ఉంటారు. అక్కడ చనిపోయిన అమ్మాయి తన కూతురు కాదని తన కూతుర్ని ఎలాగైనా వెతికి పెట్టమని అక్కడున్న ACP సార్ కి సుజాత వేడుకుంటుంది. మరోవైపు రామ్ తను పనిచేసే TV45 ఛానల్లో బాగా పనిచేస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న చీఫ్ ఎడిటర్ కి రామ్ చేసే ప్రోగ్రామ్స్ నచ్చవు. అతనికి ఎప్పుడు మాస్ మసాలా ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేసి TRP పెంచుకోవాలని చూస్తుంటాడు. కానీ కథలో అప్పుడే ఒక ట్విస్ట్ అయితే తెలుస్తుంది. ఆ ఛానల్లో వర్క్ చేసే HR కి అసలు రామ్ ఎవరో తెలుస్తుంది. రామ్ ఎవరో కాదు, ఆ TV45 ఛానల్ యొక్క చైర్మన్ కొడుకు. రామ్ తను టేక్ ఓవర్ చేసుకోపోయే ఛానల్లో ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రికమెండేషన్ తో జాబ్ లో జాయిన్ అయినట్టు ఆ ఛానల్లోకి అయితే చేరుతాడు. చేరి అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే లాస్ట్ టైం ఆ సైకో కిల్లర్ చంపిన అమ్మాయి మనీషా అని పోలీసులకు తెలిసి ఎంక్వైరీ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకుని ఉంటారు. వాళ్ళల్లో మనీషా క్లాస్మేట్ ఇంకా మనీషా వెళ్ళే సెలూన్ ఓనర్ కూడా ఉంటాడు. ఇంకా అక్కడికి మనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అతన్ని కూడా పోలీసులు రప్పిస్తారు. వీళ్ళ ముగ్గురిని అక్కడికి వచ్చిన ACP ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి మనీషాని ఇదివరకు ఫోన్ చేసి బెదిరించిన జితేంద్ర అనే ఒక అతన్ని పోలీసులు తీసుకుని వస్తారు. ACP ఇదివరకు నువ్వు మనీషాని కాల్ చేసి బెదిరించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉందని, ఎందుకు మనీషాని చంపావని ఆ జితేంద్రాని లాకప్ లో వేసి బాగా కొడతారు. దాంతో ఆ జితేంద్ర నేనే మనీషాని చంపానని చెప్పి ఒప్పుకుంటాడు. ACP వాళ్ళ పై ఆఫీసర్ కి ఈ విషయం అంతా చెప్పగా వెంటనే ఈ విషయాన్ని మీడియాకి చెప్పమని చెప్తారు. దాంతో ACP మీడియాతో మీటింగ్ పెట్టి ఈ వ్యక్తే మనీషా అనే అమ్మాయిని చంపాడని చెప్పి ఆ కేసు అంతటితో క్లోజ్ చేస్తారు. అదే టైం కి సుజాత తన కూతురు మిస్ అయిన కేసు గురించి అడగడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. అరెస్ట్ చేసిన అతన్ని చూసి తను బాగా ఎమోషనల్ అయ్యి వాడిని బాగా కొడుతుంది. దాంతో అక్కడున్న ACP సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తాడు. ఆ సుజాత పడే ఆవేదనని అక్కడే ప్రెస్ మీట్ కి వచ్చిన ఆమని ఇంకా రామ్ చూసి చాలా బాధపడతారు. అందుకే నెక్స్ట్ డే ఆమని ఇంకా రామ్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్లి అసలు ఏమైంది మీ కూతురికి ఎలా కనపడకుండా పోయింది అని వివరాలు అడుగుతారు. దాంతో సుజాత తనకి పెళ్లి నిశ్చయం చేశామని, చాలా కష్టపడి తన కోసం ఇదంతా సంపాదించానని, చివరికి పెళ్లి జరిగే టైంకి అమ్మాయి కనపడకుండా పోయిందని, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని, తను ఇంకా బతికే ఉందని నాకు నమ్మకం ఉందని సుజాత జరిగింది చెప్పి చాలా బాధపడుతుంది. ఆమెని ఇంకా రామ్ మేము చేయగలిగే ప్రయత్నం
మేము చేస్తాం, ఎలాగైనా మీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పి సుజాతకి భరోసా ఇచ్చి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఆమెని తను నిద్రపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. తను ఆ ఏరియా పొలిటీషియన్ పైన అతను చేసే అన్యాయాల గురించి ఒక ఎవిడెన్స్ తో కలిపిన ఫైల్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. చివరికి ఆ పొలిటీషియన్ కి ఈ విషయం తెలిసి ఒక రౌడీని ఆమెని వాళ్ళ ఇంటికి పంపించి ఆ ఫైల్ దొంగతనం చేసుకోరమ్మని పంపిస్తాడు. దాంతో ఆ రౌడీ రాత్రి అయ్యాక ఆమెని వాళ్ళ ఇంట్లో చొరబడతాడు. ఆమెనికి ఎవరో వచ్చారని తెలిసి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక అతను గడిపెడుతూ ఉన్నప్పుడు అతని చేతికి ఒక టాటూ చూస్తుంది. ఆమెని కూడా చాలా భయపడి డోర్ లాక్ చేసుకుని కింద కూర్చొని భయపడుతూ ఉంటుంది. అలికిడి రావడంతో వాళ్ళ నానమ్మ ఆమెని పిలవడంతో ఆ రౌడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈ విషయం ఆమెని రామ్ కి చెప్తుంది. ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పమని నేను వస్తానని చెప్పి రామ్ ఆమెనికి చెప్తాడు. ఆమెని ఇంకా రామ్ కలిసి సుజాత వాళ్ళ అమ్మాయిని కనిపెట్టాలని చెప్పి అసలు ఈ సైకో కిల్లర్ మోటివ్ ఏంటో తెలుసుకోవాలని, ఒక సైకో కిల్లర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ని వీళ్ళిద్దరు కలుస్తారు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే ఒక సైకో ఇలాంటి హత్యలు చేయడానికి ఇంటెన్షనల్ గా అయినా చేసుండొచ్చు, లేదా ఒక బ్యాడ్ సంఘటన వల్ల అతను ఇంపాక్ట్ అయ్యి దాని వల్ల కూడా ఈ హత్యలు చేస్తూ ఉండవచ్చు అని చెప్పి ఆ డాక్టర్ చెప్తారు. అప్పుడు రామ్ ఇంకా ఆమెని మేము ఈ కేసు మీద వర్క్ చేస్తున్నామని, మాకు ముందు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే లీడ్ కోసం మీ దగ్గరికి వస్తామని చెప్పడంతో డాక్టర్ ఒప్పుకుంటాడు. లాస్ట్ హత్య జరిగిన మనీషా కేసులో లొంగిపోయిన జితేంద్ర ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి చూడగా జితేంద్ర అమాయకుడని తెలుస్తుంది. ఈ కేసు ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పి కావాలని పోలీసులు జితేంద్రాని ఇరికిచ్చారని వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆమెనికి వాళ్ళ ఇంట్లో ఒక రోజు రాత్రి ఫైల్ దొంగతనం చేయడానికి వచ్చిన ఒక అతను కనిపిస్తాడు. అతని చేతి మీద ఉన్న టాటూని చూసి ఆమెని గుర్తుపడుతుంది. ఈ విషయం రామ్ కి చెప్పగా రామ్ వాడిని పట్టుకోవడానికి వెళ్తుండగా వాడు పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు. రామ్ వాడిని చాలా కష్టపడి పట్టుకొని వాడి చేత నిజం కక్కిస్తాడు. విషయం ఏమిటంటే వాడి పంపించింది ఎవరో కాదు, ఆ ఫైల్ ఎవరి మీద అయితే క్రియేట్ చేయబడిందో ఆ పొలిటీషియనే. రామ్ లేట్ చేయకుండా తన బెటాలియన్ తో ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్లి వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ఆమెని జోలికి వస్తే ఏం చేస్తానో తనకే తెలియదని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఫాతిమా అనే ఒక అమ్మాయికి కూడా పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆ విషయం ఆ సైకోకు తెలుస్తుంది. తనని ఎలా కిడ్నాప్ చేయాలో సైకో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఫాతిమా ఇంటికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. వచ్చే దారిలో ఆ సైకో తనని కిడ్నాప్ చేసి చంపేసి ఒక దగ్గర పడేస్తాడు. దీంతో ఆ అమ్మాయి బాడీ దొరికిన ప్లేస్ కి మీడియా అంతా గుమిగూడతారు. TV45 ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ ఆమెని కూడా ఆ స్పాట్ కి వెళ్లి పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి హత్యలు ఇంకా జరుగుతున్నాయని చెప్పి అంతటితో ఆగకుండా వాళ్ళ ఛానల్లో లైవ్ డిబేట్ పెట్టి పోలీసులని ఘోరంగా తిడుతుంది. ఇదంతా ఏసీపీ లైవ్ లో చూస్తూ ఉంటాడు. అనవసరంగా ఈ అమ్మాయి పోలీసుల్ని దూషిస్తుంది అని చెప్పి ఏసీపీకి కోపం వచ్చి డైరెక్ట్ గా TV45 ఛానల్లోకి వెళ్లి ఆమెనితో గొడవ పడతాడు. ఆమెని ఏమాత్రం భయపడకుండా ఆ పోలీస్ ఆఫీసర్ ని కడిగి పడేస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయలేక తన గన్ తీసుకుని ఆమెని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలో వాళ్ళ CEO అక్కడికి వచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తారు. ఆమెని తరపున నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆ ఏసీపీ ఆఫీసర్ సుగ్రీవ్ ని కూల్ డౌన్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోగానే వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఆమెని అందరి ముందు అవమానిస్తారు. కానీ అక్కడికి రామ్ వచ్చి ఆమెని అలా తిట్టినందుకు వాళ్ళ చీఫ్ ఆఫీసర్ ని లాగిపట్టి ఒకటిస్తాడు. అప్పుడే అక్కడున్న వాళ్ళందరికీ ఆ రామ్ ఎవరో కాదు, ఆ ఛానల్ యొక్క MD అని తెలుస్తుంది. ఆమెని పైన అలా మాట్లాడినందుకు ఆ చీఫ్ ఎడిటర్ ని ఇంకా ఆ ఛానల్ యొక్క CEO ని ఆమెనికి సారీ చెప్పిస్తాడు మన రామ్. 3 ఏళ్ల క్రితం ఆమెనికి రామ్ ప్రపోజ్ చేసి ఉంటాడు. మళ్ళీ తనని అందరి ముందు ఆఫీస్ లో ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఆమెని రామ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు. కట్ చేస్తే ఆమెని పెళ్లి కార్డులు ఇవ్వడానికి తనకి బాగా తెలిసిన సైకియాట్రిస్ట్ డాక్టర్ ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి కార్డ్స్ తీసుకుని అక్కడికి వెళ్తుంది. కానీ అదే టైం కి సుజాత ఇంకా తన తమ్ముడితో కలిసి డాక్టర్ దగ్గర ఉంటారు. అప్పుడు ఆమెని డాక్టర్ తో పాటు అక్కడే ఉన్న సుజాత ఇంకా తన తమ్ముని కూడా పెళ్లికి ఖచ్చితంగా రావాలని చెప్పి ఇన్వైట్ చేస్తుంది. కార్డ్స్ ఇచ్చేసి ఆమెని తన ఫ్రెండ్ తో కలిసి లంచ్ కి ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్తుంది. కానీ అదే రెస్టారెంట్ లో ఏసీపీ సుగ్రీవ్ కూడా ఉంటాడు. ఆల్రెడీ ఏసీపీ సుగ్రీవ్ కి ఆమెనికి ఫైట్ జరిగి ఉంటుంది. ఆమెని పైన సుగ్రీవ్ కి చాలా కోపం అయితే ఉంటుంది. ఆమెని కూడా ఏసీపీని చూసి వీడితో ఎందుకులే అనుకొని రామ్ కి ఫోన్ చేసి తను లంచ్ పూర్తి చేసుకున్నానని పెళ్లి షాపింగ్ కి వెళ్దామని రమ్మని చెప్పి రామ్ కి చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ పార్కింగ్ ఏరియాలకి వెళ్తూ ఉండగా ఏసీపీ కూడా ఆమెని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఆమెని వైపు సడన్ గా ఓ వైట్ కలర్ హోండా సిటీ కార్ చాలా వేగంగా వస్తుంది. కొంచెంలో ఆమెని ఆ కార్ గుద్దపోయేది. ఆ కార్ లో నుంచి ఒక ముసుగు వేసుకుని
ఉన్న ఒక అతను దిగి ఆమెని గాయపరిచి తనని కార్ డిక్కీలో వేసేస్తాడు. ఇతను ఎవరో కాదు, ఇన్ని రోజులు ఆడపిల్లల్ని హత్యలు చేస్తే ఆ సైకో కిల్లర్. ఈ సైకో కిల్లర్ ఓన్లీ పెళ్లి ఫిక్స్ అయిన ఆడవాళ్ళను మాత్రమే కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఆమెని ఫాలో అవుతూ ఆ పార్కింగ్ లోకి వచ్చిన సుగ్రీవ్ ఆ ముసుగు మనిషిని చూసి అనుమానం వచ్చి అతన్ని ఆగమంటాడు. కానీ అతను ఈ ఏసీపీని చూసి ఏసీపీ మీద దాడి చేస్తారు. అక్కడే ఉన్న ఒక ఇనుపురాట్ తీసుకుని ఏసీపీని ఘోరంగా కొట్టడంతో ఏసీపీ సుగ్రీవ్ అక్కడికక్కడే స్పాట్ లో చనిపోతాడు. ఆ సైకో ఆమెని తీసుకొని అప్పుడే ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడే రామ్ అక్కడికి వచ్చి చనిపోయి ఉన్న ఏసీపీని చూస్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏసీపీ సార్ని ఒక ముసుగు వేసుకున్న మనిషి చంపేసి కారుతో దుఃఖించి మరి ఇప్పుడే ఒక వైట్ కార్ లో వెళ్ళిపోయాడని చెప్పడంతో రామ్ ఆ కారు కోసం వెతుక్కుంటూ చాలా వేగంగా బయటికి వస్తాడు. రామ్ ఆ వైట్ కార్ కోసం రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇంతలో కార్ డిక్కీలో స్పృహ కోల్పోయిన ఆమెనికి మెలకువ వచ్చి తను రామ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు రామ్ తను కార్ డిక్కీలో ఉందని తెలుసుకొని పక్కన ఏమన్నా ఉంటే చూడు అని చెప్పగా ఆమెనికి అక్కడ ఒక స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. ఆ స్క్రూ డ్రైవర్ తో కార్ బ్యాక్ లైట్ ఓపెన్ చేయమని చెప్పి ఆమెనికి గైడెన్స్ ఇవ్వడంతో ఆమెని ఆ బ్యాక్ లైట్ ఓపెన్ చేస్తుంది. ఆ బ్యాక్ లైట్ ఆ కార్ కి వేలాడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఏమన్నా ఉందా అని అడగ్గా అక్కడ పెయింట్ బాటిల్స్ ఉండడంతో ఆ పెయింట్ ని ఆ హోల్లో నుంచి బయటకు పోస్తూ ఉండు అని చెప్పి ఆమెనికి రామ్ చెప్తాడు. తను చెప్పిన విధంగానే పెయింట్ ని బయట పోస్తూ వెళ్తుంది. రామ్ పోలీసులకు ఫోన్ చేసి ఆ కారు యొక్క ఐడెంటిఫికేషన్ చెప్తాడు. అది ఒక వైట్ హోండా సిటీ కార్ అని, ఆ కార్ బ్యాక్ లైట్ ఓపెన్ చేసి ఉంటుందని, ఇంకా దానికి పెయింట్ కూడా ఉంటుందని కొన్ని ఆనవాళ్ళు అయితే చెప్తారు. పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ ని మిగతా పోలీసులందరికీ ఇంకా మీడియాకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తారు. అప్పుడు మీడియా పర్సన్ అయిన ఒక అతను ఆ కార్ ని నేను చూశానని, బ్యాక్ లైట్ ఊడిపోవడంతో నేను లోపల నుండి అతనికి కూడా చెప్పానని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అతను ఎంతో దూరం వెళ్ళుండడని చెప్పి ఆ మీడియా అతను ఆ కారు వెతుక్కుంటూ వెళ్తాడు. రామ్ ఇంకా పోలీసులు కూడా అతను చెప్పిన స్పాట్ లోకి బయలుదేరతారు. ఇంతలో ఆ వైట్ కార్ అక్కడ ఆగి ఉండటం అతను చూస్తాడు. అక్కడ ఆ సైకో ఆమెని కింద పడేసి ఉంటాడు. ఆమెని కాపాడడానికి ఆ మీడియా అతను పరిగెత్తుకుంటూ రావడంతో ఆ సైకో అతన్ని ఘోరంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి రామ్ ఇంకా పోలీసులు ఆ స్పాట్ కు వచ్చి చూడగా అతను చనిపోయి ఉంటాడు. రామ్ పోలీసులకి ఆమెని ఫోన్ ఆన్ లోనే ఉంది అని చెప్పడంతో తన మొబైల్ జీపీఎస్ లొకేషన్ ట్రాక్ చేస్తారు. ఇన్స్పెక్టర్ లక్ష్మి రామ్ కి ఆమెని యొక్క లొకేషన్ గైడ్ చేస్తూ ఉంటుంది. రామ్ చాలా వేగంగా ఆ ఎస్ఐ చెప్పిన రూట్ ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఆమెని ఫోన్ ఒక ఆటో ట్రక్ లో ఉంటుంది. ఆ సైకోని ఆ ఫోన్ ఆ ఆటోలో వేసేసి ఉంటాడు. దాంతో ఏం చేయాలో తెలియక రామ్ మళ్ళీ రోడ్ల వైపు ఆ కార్ కోసం తిరుగుతూ ఉంటాడు. ఇక చేసేదేమి లేక ఆమెని హోప్స్ కోల్పోతుంది. ఆ సైకో ఆ కార్ ని ఒక దగ్గర ఆపి ఉంటారు. ఇక చివరిగా తన చివరి ప్రయత్నంగా ఆమెని తన ఎంగేజ్మెంట్ అయిన ఉంగరం ఇంకా తన చేతి గాజులు పగలకొట్టి ఆ రోడ్డు మీద వేసేస్తుంది. ఆ ఏరియా అంతా పోలీసులు చెక్ చేస్తూ ఉండటంతో ఆ సైకో కిల్లర్ ఆ కార్ ని ఒక ట్రక్ లో పంపించి ఆ ట్రక్ తోలుకుంటూ వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత రామ్ ఆ ప్లేస్ కు వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండగా అక్కడే పడి ఉన్న ఆమెని యొక్క ఉంగరం ఇంకా గాజులు చూసి రామ్ వాటిని గుర్తుపడతాడు. అక్కడే ఉన్న ఒక దుకాణంలోకి వెళ్లి ఇక్కడేమైనా వైట్ కార్ ఆగిందా అని అడగగా ఒక వైట్ కార్ ఆగిందని, అది ట్రక్ లో పంపించి ఆ ట్రక్ ని తీసుకువెళ్లారని రామ్ కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రామ్ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకి చెప్పి ఆ ట్రక్ వెళ్లిన వైపు చాలా వేగంగా వెళ్తాడు. ఫైనల్ గా ఆ ట్రక్ ని రామ్ కనిపెడతాడు. ఎలాగైనా సరే తన ప్రాణాన్ని తెగించి మరి ఆ ట్రక్ పైకి ఎగిరి దూకుతాడు. ఆ ట్రక్ అదుపు తప్పి అక్కడున్న బండకి గుద్దుకోవడంతో పెద్ద యాక్సిడెంటే అవుతుంది. రామ్ కి కూడా తలకి గాయం అవడంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఆ సైకో కిల్లర్ బయటకు వచ్చి ట్రక్ లో నుంచి తన కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆమెని ఒక చైర్ కి కట్టేసి తన ముందు చెస్ బోర్డ్ పెట్టి తనతో గేమ్ ఆడమంటాడు. తను వెనుకపోయేసరికి తన ఫేస్ పైన ఉన్న మాస్క్ ని తీసేస్తాడు. అప్పుడు ఆ సైకో ఎవరో ఆమెకి తెలిసిపోతుంది. ఇంతకీ ఆ సైకో ఎవరో కాదు, నెల రోజుల క్రితం తన కూతురు మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సుజాత యొక్క తమ్ముడే. తన చేతికి చీర ఇంకా కొన్ని నగలు ఇచ్చి ఈ శారీ కట్టుకోరమ్మని చెప్పి ఆ సైకో ఆమెని ఒక రూమ్ లోకి పంపిస్తాడు. అప్పుడు ఆమెని దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ రామ్ తనకి ఇచ్చుంటాడు. రామ్ తనకి దగ్గరలో ఉన్నప్పుడు ఆమెని దగ్గర ఉన్న డివైస్ రామ్ దగ్గర ఉన్న డివైస్ తో కనెక్ట్ అవుతుంది. దాంతో ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఆమెని ఒకసారి ఆ డివైస్ లో రామ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ రామ్ అక్కడ యాక్సిడెంట్ అవ్వడంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఈ డిస్టెన్స్ దగ్గరే అవడంతో రామ్ చెవులో ఉన్న డివైస్ లో ఆమెని మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో రామ్ కి మెలకువ వస్తుంది. నేను ఎక్కడున్నానో కరెక్ట్ గా చెప్పలేనని చెప్పి, కానీ ఆ సైకో ఎవరో నాకు తెలిసిపోయాడని, తను మనకి పరిచయమైన సుజాత ఆంటీ వాళ్ళ తమ్ముడేనని ఆమెని రామ్ కి చెప్తుంది. అప్పుడు రామ్ ఈ డివైస్ పనిచేస్తుంది అంటే నువ్వు నాకు దగ్గరలో ఉన్నావని అర్థం. నేను ఎలాగైనా నీ దగ్గరికి వస్తాను, నువ్వు అస్సలు భయపడొద్దు. ఆ సైకోకి డౌట్ రాకుండా తనకు చెప్పిన విధంగా తనతో మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను వచ్చి నిన్ను సేవ్ చేసుకుంటానని చెప్పి రామ్ ఆమెనికి ధైర్యం చెప్తాడు.
అప్పుడు ఆమెని ఆ సైకో దగ్గరికి వెళ్లి ఆ సైకోతో బాగా మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. దాంతో సైకో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సైకో ఆమెని బుజ్జి బుజ్జి అని పిలుస్తుంటాడు. తనని పెళ్లి చేసుకోమని చెప్పి ఆ సైకో బుజ్జి పేరుతో ఆమెని అడుగుతూ ఉంటాడు. ఆమెని సైకోతో నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, అసలు నేనంటే ఎందుకు నీకంత ఇష్టం అని ఆ సైకోని అడగ్గా ఆ సైకో ఆ ఆనందంలో తన ఫ్లాష్ బ్యాక్ గురించి బుజ్జి అనుకొని ఆమెనికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా అక్కే నన్ను చారదీసి పెంచిందని, మా అక్క నాకు ఎన్నడూ అక్కలా చూడలేదని, తనలో మా అమ్మను చూసుకున్నానని, కొన్ని రోజుల తర్వాత మా అక్కకి ఒక ఆడపిల్ల పుట్టిందని, తను ఏడుస్తూ ఉన్నప్పుడు తనని నవ్విపించడానికి ఒక మాస్క్ పెట్టుకొని తనని నవ్విపించేవాడినని, అలా కాలం గడుస్తూ తను పెద్దదయిందని, మా అక్క నా మీద ఇష్టంతో తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకునింది. దానికి మా అక్క కూతురు కూడా ఓకే చెప్పింది. కానీ నెక్స్ట్ డే మా అక్క కూతురు నా దగ్గరికి వచ్చి అమ్మ ముందు నిజం చెప్పలేకపోయానని, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య, నేను వేరే అతని ప్రేమిస్తున్నాను, అతనే పెళ్లి చేసుకుంటాను, ఎలాగో అలా ఈ పెళ్లి చెడగొట్టమని నన్ను ప్రాధేయపడింది. చిన్నప్పటి నుంచి మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాం కదా, నువ్వు కూడా మీ అమ్మ పెళ్లి చేసుకోమని చెప్తే ఓకే చెప్పావు కదా అని ఆ అమ్మాయిని అడగ్గా నేను వేరే కొత్తని ప్రేమిస్తున్నానని, నేను అతనే చేసుకుంటానని చెప్పడంతో నాకు వేరే దారి లేక మా అక్కకి అబద్ధం చెప్పి వాళ్ళ అక్క బాధపడుతున్నా తనకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించాను. కొన్ని రోజుల తర్వాత తన కూతురికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేసింది. ఎంగేజ్మెంట్ లో అతను ఆ అమ్మాయిని పట్టుకుంటూ ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను, నేనే మా అక్క కూతుర్ని చంపేశానని, తన చెయ్యి కూడా నరికేశానని అక్కడున్న ఆమెనికి ఆ సైకో చెప్తాడు. రామ్ కి ఆ ఏరియా ఎక్కడుందో కరెక్ట్ గా తెలియకపోవడంతో తను డైరెక్ట్ గా ఆ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్లి మీ తమ్ముడే ఇన్ని రోజులు ఈ హత్యలు చేస్తున్నాడని, తను ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా సుజాత షాక్ అవుతుంది. ఈ పక్క వీధిలో మేము హోటల్ కట్టిస్తున్నామని అక్కడికి వెళ్ళమని రామ్ కి చెప్పడంతో రామ్ అక్కడికి బయలుదేరతాడు. ఇంతలో ఆమెని ఆ సైకోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన చెవులో ఉన్న డివైస్ ఆ టేబుల్ పైన పడుతుంది. దాంతో ఆ సైకో ఆ డివైస్ తో ఆమెని ఎవరితోనో మాట్లాడుతుందని తెలుసుకొని ఆమెని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి రామ్ పరిగెత్తుకుంటా వచ్చి ఆ సైకోని బీభత్సంగా కొడతాడు. అలా ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆమెని అక్కడి నుంచి తప్పించుకొని పోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రూమ్ లో కుర్చీలో ఒక అమ్మాయి కూర్చో ఉంటుంది. ఆమెని ఆ సుజాత కూతురు బతికే ఉందనుకొని తిప్పి చూడగా ఆ డెడ్ బాడీ చాలా కుళ్ళిపోయి ఉంటుంది. ఆ బాడీ ఎవరితో కాదు, సుజాత ఒక కూతురుదే. ఆ సైకో ఆ అమ్మాయిని చంపిన తర్వాత పూడ్చకుండా ఆ బిల్డింగ్ లోనే ఉంచటంతో ఆ బాడీ అలా అయిపోయి ఉంటుంది. ఆ బాడీని అలా చూడడంతో ఆమెని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. మరోపక్క సుజాత రామ్ వాళ్ళ తమ్ముడు గురించి అలా చెప్పడంతో ఏం జరుగుతుందా చూడ్డానికి ఆ బిల్డింగ్ లోకి వస్తుంది. తను వస్తున్నప్పుడు అక్కడున్న ఒక గదిలో తన కూతురు యొక్క బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రామ్ చెప్పింది నిజమేనని, తన తమ్ముడే ఈ హత్యలు చేస్తూ తన కూతురిని కూడా చంపేశాడని బాధపడుతూ విలవిలలాడుతుంది. సుజాత బయటకు వచ్చి చూడగా రామ్ ఇంకా తన తమ్ముడు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక గుణపంతో రామ్ సుజాత వాళ్ళ తమ్ముడిని చంపబోతుండగా సుజాత రామ్ ని ఆపడంతో తనని చంపకుండా వదిలేసి రామ్ ఆమెని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ ఆ సైకో ఇంకా ఆమెనిలో సుజాత వాళ్ళ కూతురు బుజ్జినే చూసుకుంటూ వాళ్ళిద్దరిని చంపడానికి వెళ్తూ ఉండగా వెనకాలే సుజాత వచ్చి అక్కడ ఉన్న గుణపంతో సైకో అయిన వాళ్ళ తమ్ముడిని పొడిచి చంపేస్తుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఛానల్లో రీసెంట్ గా రిలీజ్ అయిన రాయన్ మూవీ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా ఆ వీడియోని చూడొచ్చు. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. ఇప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.